మరి గత నెల 25వ తారీఖు మీ సన్నిధానానికి మీరు పిలుచుకున్నారు. అది మీ చిత్తం అయింది. అందును బట్టి మేము మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు విడిచి వెళ్ళిన భార్య కుమారుడు అభిషేక్ పాల్ కొరకు, కుమార్తె ప్రీతి మెలిస్సా కొరకు, మరి అదే విధంగా తల్లిగారు శృగరన్ కొరకు, అదే విధంగా తండ్రి గారు చంద్రశేఖర్ రెడ్డి కొరకు, వారి వారి యొక్క సమస్తమైన మహిమాకంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థనను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రార్థన కొరకు కొన్ని పాటలు పాడతారు సహోదరు శామ్యూల్, సహోదరు శ్రీనివాస్. ఏంటది? ఎట్టి కలవరమే ఉండదు, జాతి రంగు భాషా భేదము కల పలువిధ ప్రణాళికలు పరిపాలించు చాటములు కనికులు పరిధులు చిన్నలు పెడతా.
మహిమలో నాయనతో నుంచే చాలు నిత్యమైన మోక్షాగ్రహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్షాగ్రహము నందు చేరి. వాక్యాన్ని శ్రద్ధగా విని విశ్వసించి విధేయులైతే ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవంలోకి దేవుని వాక్యం నడిపిస్తుంది. ఆ విధంగా మహాపరిశుద్ధుడు, సర్వ సృష్టికర్త, సత్యయేక దేవుడు, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారితో స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతాం. అదే గొప్ప ఆత్మరక్షణ ఆశీర్వాదం. కనుక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలలో మన మధ్యకు మరి పార్థివ దేహం తీసుకురాబడిన ఉన్నది. మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినాలని మరి మీకు మరి మనవి చేస్తూ ఉన్నాం. 90వ కీర్తన 3వ వచనం మైక్ లో చదువుతారు. 90వ కీర్తన 3వ వచనం. మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత అందంగా అయినా కనపడవచ్చు, ఎంత విద్యావంతులు అయినా కావచ్చు, ధనవంతులు అయినా కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, మంటి నుంచే మనం తీయబడ్డాం. తర్వాత ప్రభువును గ్రహించిన ఆత్మ లేక జీవుడు సూక్ష్మదేహం విడిచి వెళ్ళిపోగానే తిరిగి మంటికే అప్పగించబడతాం. కనుక మనం గర్వించడానికి ఏమీ లేదు. మరి తిరిగి రండని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నివాస స్థలం పరలోక రాజ్యం. అక్కడ ఏ సమస్య, ఏ శ్రమ, ఏ కష్టం, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ కొరత, అక్కడ మరి ఏ అసమానతలు అక్కడ ఏమీ లేవు. అది ఎంతో మరి సంతోషకరమైన, సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన, శాపరహితమైన పరలోక రాజ్యం. పరిశుద్ధ గ్రంథంలో మనం మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. చదివి వినిపిస్తారు. ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి చెప్పగా వింటిని. నిజమే, వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు పోవునని ప్రభువు నందు మృతి నందు. మహాపరిశుద్ధుడైన, ప్రేమమయుడైన, సత్యయేక దేవుడైన, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి అంటు కట్టబడిన వారాయ్. ప్రభువు నందు, ప్రభుకు వెలపడ కాదు, ప్రభువు నందు ప్రభువు సాక్షులుగా జీవించి ఆ తర్వాత లోకంలో శారీరకంగా చనిపోయినప్పటికీ కూడా వారు ఆశీర్వదించబడిన వారే, వారు ధన్యులు. వారు ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఇక వారికి ఏ ప్రయాసం ఉండదు. వారు నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించారు. ఏ గమ్యానికి వారు చేరుకోవాలని ప్రభు ఉద్దేశించాడో ఆ గమ్యానికి వారు తీసుకుపోబడ్డారు. కనుక వారు ఆశీర్వదించబడిన వారు. లోకంలో మరి భక్తి విశ్వాసాలు కలిగిన వారి మధ్య మరణం అనేది శాపగ్రస్తంగా ఎంచబడుతుంది. కానీ ప్రభునందున్న వారికి అది ఆశీర్వాదం, అది ప్రమోషన్. కనుక అనిల్ రెడ్డి గారు కూడా మరి దేవుని సన్నిధానానికి కొనిపోబడ్డారు. కనుక మనం మరి ప్రభుని స్తుతించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. 89వ కీర్తన 48వ వచనం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చదివి వినిపిస్తారు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? చాలా ప్రాముఖ్యమైన 2 ప్రశ్నలు ఉంటూ ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలకి కూడా ప్రతి మనుషుడు జవాబు చెప్పాలి. మొదటి ప్రశ్న ఏమిటి? మరణము చూడక బ్రతుకునరుడెవడు? చచ్చేవాడెవరు? పోయేవాడెవడు? మరణం అనేది నగ్న సత్యం. మనం వింటూ వింటాం, చదువుతూ వింటాం. చచ్చేవాడు శరీరం కాగా పోయేవాడు జీవుడు. జీవుడు ఎక్కడికి పోతూ ఉన్నాడు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ కూడా మనం 2 ప్రశ్నలు చదువుకున్నాం. మరణమును చూడక బ్రతుకునరుడెవడు? ఈ లోకంలో ఎవరైనా, ఏ చక్రవర్తి అయినా, ఏ అధ్యక్షుడైనా, ఏ వైద్యుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ బిషప్ అయినా, వారు మరణించి తీరవలసిందే.
పాపానికి వచ్చే జీతం మరణం, శారీరక మరణం, తర్వాత నిత్య మరణం, రెండవ మరణం. నిత్య మరణం, రెండవ మరణం అనగా పాపంలోనే సరిపోతే నిత్య నరకాగ్ని గుండం అనే గమ్యానికి చేరుకోవటం. కనుక ఏ మనుషుడు కూడా వారు ఎంత బల ప్రభావాలు కలిగినా, వారు ఎంత జ్ఞానులైనప్పటికీ, వారు ఎంత భక్తులైనప్పటికీ కూడా ఏదో విధానాన చనిపోవలసిందే. జాతస్య ధ్రువం మరణం, పుట్టుట గిట్టుట కొరకు వాక్య ప్రకారం ప్రభునందు నిద్రించారు. ఒకనొక దినాన్ని నీవు నేను కూడా చనిపోతాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ రెండు ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకి అయ్యా మరణం చూడక బ్రతికే మనుషుడు ఎవడో లేడు, మరి కొంతమంది చనిపోయారు, నేను కూడా ఏదో ఒక దినాన్ని చనిపోతాను. సరే, ఇంకా రెండవ ప్రాముఖ్యమైన ప్రశ్న చదవండి. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని. ఇది ఇంకా ప్రాముఖ్యమైన ప్రశ్న. మరణానంతరం రెండు స్థలాలు ఉన్నాయి. దేవుడే సత్యం, దేవుని వాక్యమే సత్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనని తను ఏమై ఉన్నాడో, తను ఎవరై ఉన్నాడో తేటగా ఆయన బోధించాడు. కనుక పాతాళము, పరలోక రాజ్యము రెండు గమ్యస్థానాలు ఉన్నాయి. మనుషుడు జన్మ పాపంతో పుడుతూ ఉన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలనే అరిషట్ వర్గాలు, స్వార్థం, గర్వం, ద్వేషం, అసూయ, పగ, కక్ష. ఆ తర్వాత భక్తి విశ్వాసాలు కలిగిన వాడుగా మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. దాంట్లో పెద్ద విశేషం ఏమి లేదు. ఏ భక్తి అయినా కావచ్చు, క్రైస్తవ, హైందవ, మహమ్మదే, యోధ, ఏ భక్తి అయినా కావచ్చు. అందరూ భక్తి విశ్వాసాలు కలిగిన వారే. భక్తి విశ్వాసాలు కలిగిన వారిని ఆస్తికులు అని పిలుస్తారు. దేవుడు లేడని నమ్మే వారిని నాస్తికులు అని పిలుస్తారు. 99.5% ఆస్తికులే. సరే, భక్తి విశ్వాసంతో మనుషుడు జీవించాడు. పాపం తీసివేసుకోవాలనే ప్రయత్నం చేశాడు కానీ తీసివేసుకోలేకపోయాడు. చివరికి పాపంలోనే చనిపోయాడు. పాపంలో చనిపోయిన మనుషుడి యొక్క గమ్యస్థానం పాతాళం. దేవుని సత్యవాక్యం బోధిస్తూ ఉంది. మరలా చదవండి ఆ ప్రశ్న ఏమిటో. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తన స్వప్రయత్నాల ద్వారా, సాధన ద్వారా, తపస్సు ద్వారా, పుణ్యకార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా తప్పించుకోగలిగిన వాడెవడు? అదిగో మరి ఆ చర్చి కడుతూ ఉన్నారయ్యా, నేను ఒక 30 లక్షల విరాళం ఇస్తాను, నువ్వు 30 లక్షల విరాళం ఇచ్చినా, నువ్వు 3 కోట్ల విరాళం ఇచ్చినా, నువ్వు ఇచ్చిన విరాళాన్ని బట్టి నువ్వు పాపక్షమాపణ పొందలేవు, పొందజాలవు. కనుక పాతాళ వశం కాకుండా మనుషుడు తనంతకు తానుగా తప్పించుకున్న జాలడు. రక్షకుడు అవసరం, రక్షకుడు అవసరం. సృష్టి స్థితి లయకారకుడైన సత్యయేక దేవుడు రక్షకుడుగా, పాప విమోచకుడుగా తన నిర్ణయ కాలంలో రానే వచ్చాడు. కన్యమరియ గర్భం ద్వారా శిశువుగా మానవ చరిత్రలో ప్రవేశించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. సంఖ్యాకాండం 23:10 త్వరగా చదవండి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. అంత చాలే. ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక అని ప్రార్థన. ఆ భక్తుడు ఏం ప్రార్థన చేశాడు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు. సరే, బాగానే ఉంది. రోమాపత్రిక 3:11 రోమాపత్రిక 3:11 చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, ఆ దేవుని వెతకువాడెవడూ లేడు. పరలోకాన్ని నుంచి ఆత్మస్వరూపైన మరి దేవుడు చూస్తూ ఉండగా భూమి మీద అందరూ నీతిమంతులే, అందరూ పాపులే. పైగా దేవుణ్ణి వెతికేవారు ఒక్కరు కూడా లేరంట. కానీ భక్తి విశ్వాసాలు కలిగిన వారే, భక్తి విశ్వాసాలు కలిగిన వారే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ అనీతిమంతులే, అందరూ పాపులే. కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కనుక ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. కృపా బాహుళ్యము, నీతి దానము, ఒక్క పుణ్యకార్యము, నీతి దానము, కృపా బాహుళ్యము.
కేవలం యవనస్తులు మాత్రం వెళ్ళి ఆ యొక్క బాక్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ టేబుల్ మీద పెడతారు. మిగతా వారు వెళ్లాల్సిన అవసరం లేదు, మోయగలిగిన వారు మాత్రమే వెళ్తారు. కనుక 3 శ్రేష్టమైన మాటలు మనం దేవుని వాక్యంలో చదవబడగా మనం విన్నాం. ఒక్క పుణ్య కార్యము, కృపా బాహుళ్యము, నీతి దానము. అంతకుముందు మనం చదువుకున్న నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎలాగూ అందరూ అనీతిమంతులే, అందరూ పాపులే. మరి ఎవరైతే మరి నీతిమంతులుగా లెక్కించబడ్డారో విశ్వాసం ద్వారా వారు నిజానికి ఆశీర్వదించబడిన వారు. ఒక్క పుణ్య కార్యాన్ని ఒక్కడయ్యున్న దేవుడు ఒక్క పర్యాయం కలువరి శిలువలో సమాప్తం చేశాడు. అదే శిలువ బలియాగం. ఆ ఒక్క పుణ్యకార్య ఫలమే ఆత్మరక్షణ, జీవన్ముక్తి లేక మోక్షాశీర్వాదం. కనుక మరి నీతిమంతుడు లేడు, అందరూ అనీతిమంతులే. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల నివాసం ఉండి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా పరిచయం గావించబడి ఆయన మరి నీ యొక్క నా యొక్క మానవులందరి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన శిలువలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రేలాడాడు. నీవు నేను తలతో చేసిన పాపానికి ఆయన తల మీద ముండ్ల కిరీటం ఉంచబడింది, ఆయన తలకు గాయాలైనవి. తీసుకురండి. అలాగే మరి నీవు నేను దేహంతో చేసిన పాపానికి ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టబడినాయి. కాళ్ళతో చేతులతో నీవు నేను చేసిన పాపానికి గాను ఆయన యొక్క హస్తాల్లో పాదాల్లో మేకులు కొట్టబడినాయి. హృదయంతో చేసిన పాపానికి ఆయన పక్కలో బల్యంతో పొడవబడ్డాడు. సృష్టికర్తగా, పోషణకర్తగా, లయకర్తగా ఉంటూ ఉన్న సత్యయేక దేవుడు ఆయన పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి శిలువలో నిన్ను నన్ను ప్రేమించి నీ యొక్క నా యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన శిలువలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రేలాడాడు. 33 సంవత్సరాల వయసులో జన్మ పాపం కర్మ పాపం లేనివాడని రుజువుపరుచుకున్నాడు. అద్భుతమైన బోధ చేశాడు. ఆయన మరి అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన్ని రుజువుపరుచుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. మీలో ఎవడు స్థాపించదు. కనుక ఆయన మానవుడిగా పాపులైన మానవుల మధ్య 33 సంవత్సరాలు పాప దుర్గంధపు ఇష్టమైన ఈ లోకంలో నివాసం ఉన్నాడు. కానీ ఆయనలో జన్మ పాపం లేదు, క్రియా పాపం లేదు. తాను పాపరహితుడని పరిశుద్ధుడని రుజువుపరుచుకున్నాడు. ఆ తర్వాత స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా నిన్ను నన్ను ప్రేమించి ప్రతి ఒక్కరిని ప్రేమించి సృష్టి ఆరంభం నుంచి సృష్టి చివరి వరకు కూడా ప్రతి పురుషుని ప్రతి స్త్రీని ప్రేమించి ఆయన మానవులందరి యొక్క పాపానికి పరిహారం చేయటానికి శిలువలో 33 సంవత్సరాల వయసులో పరలోకంలో లేడు, భూమి మీద లేడు, భూమి ఆకాశాల మధ్య భూమికి నట్టనడు ఉంటూ ఉన్న పాలస్తీనా దేశం గొల్గోతా కొండ మీద ఆయన వేలాడి నీ యొక్క నా యొక్క పాప శిక్షను తన శరీరం అందు మోసి ఆయన గాయములు పొంది తన పరిశుద్ధ నిర్దోష రక్తాన్ని చివరి బొట్టు వరకు చిందించి ప్రాణాన్ని పెట్టి సమాధిలో ఉంచబడి ఆయన 3వ దినాన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచాడు. కనుక ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటంటే మనుషుడు జన్మను బట్టి పాపి, కర్మను బట్టి పాపి. కర్మ పాపం కొంతమంది చేయకపోవచ్చు, భక్తి విశ్వాసాలు కలిగిన వారిగా జీవించవచ్చు, కానీ తమ పాపాన్ని తాము తీసివేసుకోలేరు. ఆఖరికి పాపంలోనే చనిపోయి పాపానికి మరి విధింపబడినటువంటి ఆ పాతాళం అనే ఆ స్థలానికి, ఆ శిక్ష మరి స్థలానికి చేరుకుంటూ ఉంటారు మానవుడు. అయితే ఇట్టి పాపాత్ముడైన నిస్సహాయుడైన మానవుని ప్రేమించి దేవుడి లోకానికి మానవుడిగా వచ్చి ఒక్క పుణ్య కార్యాన్ని ఒక్క పర్యాయం ఒక్కడయ్యున్న దేవుడు శిలువలో సమాప్తం చేశాడు. అదే శిలువ బలియాగం. ఆయన తన కృపా బాహుళ్యాన్ని బట్టి
ఈ సువార్తని, ఈ గుడ్ న్యూస్, ఈ మంచి వార్త, ఈ సత్యవార్తని విని విశ్వసించి విధేయులై ఆయన నామములో ప్రార్థించిన వారికి ఆయన ఉచితంగా ఆత్మరక్షణ దయచేస్తూ ఉన్నాడు, పాప క్షమాపణ దయచేస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుడిని నీతిమంతుడిగా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 4:3 చదవండి. ఆ విధంగా మనుషుడు విశ్వాసాన్ని బట్టి, రక్షణార్థమైన విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభుని వారు నా పాప పరిహారం వరకు సిలువలో వేలాడి నేను పొందవలసిన శిక్ష అంతా తన శరీరం వందు పొంది, గాయములు పొంది, పరిశుద్ధ నిర్దోష రక్తాన్ని చివరి పుట్టు వరకు చిందించి ప్రాణాన్ని పెట్టి సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడని సువార్తను నమ్మటమే దేవుని దృష్టికి విశ్వాసం ఉంచటం. ఇది విశ్వాసం. తర్వాత రెండవ మెట్లో మనుషుడు తన నిజ స్థితిని తాను ఒప్పుకోవాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు, ఏ భేదం లేదు. మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆశీర్వాదాన్ని పొందలేకపోవచ్చు ఉన్నారు. మనుషుడు జన్మను బట్టి పాపి, కర్మను బట్టి పాపి. క్రియాపాపం చేయకపోయిన మనుషుడు జన్మ పాపాన్ని తీసివేసుకోలేడు. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపాన్ని బట్టి సంతోషం కలుగుతుంది, కనపడకుండా శాపం దుఃఖం దాగుంటాయి. అయితే దేవుని బట్టి సంతోషం కలుగుతుంది, అది మహిమతో కూడి ఉన్న సంతోషం. కనుక తన సృష్టి అయిన మానవుడు పాపంలో పడిపోయి ఆత్మీయంగా మరణించి మరి తనకు దూరం పాపంలోనే చనిపోయి నిత్య నరకంలోకి లాగివేయబడుతున్నాడని మరి ఆయన ఎంతగానో తాను ప్రేమిస్తూ ఉన్నాడు. గనక పాపాత్ముడైన నిస్సహాయుడైన మానవుణ్ణి ఆయన విమోచించడానికి, రక్షించడానికి ఆయన తన నిర్ణయ కాలంలో వచ్చాడు. ఆ శిలువ బలియాగం ద్వారా పాపపు శిక్షను కొట్టివేశాడు. ఈ యొక్క సువార్తని సహోదరులు అనిల్ రెడ్డి వారు విశ్వసించి వారు ఆ రక్షణాశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆ విధంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క పార్థివ దేహం మన మధ్య చుట్టూ ఉన్నది. ఆయన మరి ఇదిగో ఈ సువార్త అను తన రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు, పరిచయస్తులు వినాలని ఆయన మరి కోరుకుంటూ ఉన్నవాడిగా ఉండేవాడు. కనుక ఆ విధంగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసాం. కనుక ఈ విధంగా మనుషుడు ప్రయాసపడాల్సిందేమీ లేదు. విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం. ప్రభువుని ఎవరైతే రక్షకుడుగా, ప్రభువుగా హృదయంలో చేర్చుకుంటారో, మరి ప్రభునామంలో పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తారో, ప్రభు వారి పాపాన్ని క్షమించి కడిగి వేస్తాడు. కడగబడిన హృదయంలోకి ఆయన ఆత్మస్వరూపిగా ప్రవేశిస్తాడు. అదే క్రొత్త జన్మ అనుభవం, మారు మనసు అనుభవం, లేక పాప క్షమాపణ అనుభవం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు క్రొత్త మనిషి, క్రొత్త సృష్టి, క్రొత్త హృదయం, క్రొత్త స్వభావం. వారికి శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది. ఈ భూమి మీద నేను ప్రభు సాక్షిగా, ప్రభు రాయబారిగా, వెలుగుబిడ్డగా నేను జీవిస్తాను. మరి ఆ తర్వాత నేను గనక శారీరక మరణంతో ఈ లోకాన్ని విడిచిపెడితే అదిగో పరలోక రాజ్యం అనే గమ్యానికి నేను కొనిపోబడతాను అనే శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్డ్ హోప్ కలిగి ఉంటారు. మరి వారి గమ్యాన్ని ఎరిగిన వారుగా ఉంటారు. వారు మరి రక్షించబడిన తర్వాత భూనివాస కాలంలో ప్రభుతో వ్యక్తిగతంగా సంబంధం, సహవాసం కలిగి దైవికమైన శాంతి సంతోషాలతో ఇతరులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా జీవించేవారుగా వారు ఉంటారు. రక్షణ లేని వారి రక్షణ కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు. కనుక పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకున్నాం. ఈ విధంగా మరి సహోదరులు ఆ మహిమలోకి, ప్రభు సన్నిధానానికి కొనిపోబడ్డారు. మరి కొద్ది నిమిషాల్లో మనం భూస్థాపన, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. నేలకు తిరిగి చేరు వరకు ముఖపు చెమట కార్చి తిందువు, తీయబడితివి, మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని. కనుక మంటి నుంచి తీయబడిన దేహం మంటికి అప్పగించబడాలి. ఇది దైవ నియమం. కనుక కొద్ది నిమిషాల్లో మనం భూస్థాపన చేయనయ్యున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం, 44వ వచనం చదివి వినిపిస్తారు. మనం ఏం చేయబోతున్నామో. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చదవండి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడు. బలహీనమైనదిగా విత్తబడి. కనుక రైతు విత్తనాన్ని పొలంలో మరి ఏ విధంగా విత్తుతాడో, ఈ భౌతిక కాయాన్ని కూడా భూమిలో మనం విత్తనై ఉన్నాం. క్షయమయ్యే
దేహంగా విత్తబడి అక్షయమయ్యే దేహంగా లేపబడుతుందనే శుభప్రదమైన పునరుద్ధాన నిరీక్షణతో ఇప్పుడు తీసుకువెళ్ళి భూస్థాపన చేయనై ఉన్నాం. ఘనహీనమైన దేహం ఘనమైన దేహంగా, ప్రకృతి సంబంధమైన దేహం మహిమకరమైన దేహంగా మరి ప్రభు రాకల్లో మరి లేపబడినై ఉన్నది అని మరి అలా తిరిగి మనం మరి అనిల్ రెడ్డి గారిని ప్రభు రెండో రాకల్లో చూడనై ఉన్నాం అన్న బ్లెస్డ్ హోప్ తో మనం ఇప్పుడు భూస్థాపనకు సాగి వెళ్ళి భూస్థాపన చేయనై ఉన్నాం. విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మరొక వాక్యం చదివి వినిపిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు ప్రభువు వారి రెండవ రాకడా మొదటి ఘట్టంలో ఆయన పరలోకాన్ని నుంచి మధ్యాకాశానికి దిగి వస్తాడు. మరి ఆయనతో పాటు మనకన్నా ముందు ఆయన ఎందుకు నిద్రించిన పరిశుద్ధులంతా ఉంటారు, మరి దేవదూతలు ఉంటారు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మధ్యాకాశంలో మనం కలుసుకొని అయ్యింటూ ఉన్నాం. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చుననే ఆదరణకరమైన మాటలు సహోదరులు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధుమిత్రుల యొక్క ఆదరణ కొరకు మరి చదవబడినాయి. కనుక ఆ మట్టి నుంచి తీయబడిన దేహం మంటికి అప్పగింపబడాలి కనుక మరి ఇప్పుడు మరి ఈ యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి భూస్థాపన చేయనై ఉన్నాం. కనుక మనం దేవుని వాక్యాన్ని విన్నాం. కనుక దేవుడు ఒక్క పర్యాయం ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే నీ యొక్క నా యొక్క మానవులందరి యొక్క పాపానికి తాను సిలువలో మరణించడం ద్వారా తన పరిశుద్ధ నిర్దోష రక్తాన్ని చివరి ఒంటి వరకు చిందించి ప్రాణాన్ని పెట్టడం ద్వారా పాప శిక్షణ కొట్టివేశాడు. పునరుద్ధారుడై తిరిగి లేచాడు. నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసి వేశాడు, పరిహారం చేసి వేశాడు. నీ అప్పంతా ఆయన చెల్లించి వేశాడు. ఈ సువార్తను నమ్మి మరి రెండవ మెట్లో నీ నిజస్థితిని ఒప్పుకొని, అవును ప్రభా, ఐఎమ్ హెల్ప్లెస్, హోప్లెస్ అండ్ లాస్ట్ సిన్నర్, నాలో మరి ప్రభా జన్మ పాపం కర్మ పాపం ఉన్నది, నా పాపాన్ని నేను తీసివేసుకోలేను, నేను సహాయం, ఇదే స్థితిలో నేను చనిపోతే పాతాళానికే నేను కొనిపోబడతాను అని మరి పాప పశ్చాత్తాపంతో నిజస్థితిని ఒప్పుకోవటం. మూడో మెట్టు బలవంతం ఏమీ లేదు. ప్రభు రావులో స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా యేసు ప్రభువా నా పాపాన్ని క్షమించు, నీ పరిశుద్ధ శిలువ రక్తంతో నా హృదయాన్ని కడు, రక్షకుడుగా ప్రభువుగా నీవు నా హృదయంలో ప్రవేశించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ వాగ్దానం చేసిన శాంతి ఆనందాలతో నా హృదయాన్ని నింపు, నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తే ఆ గడిలోనే ప్రభు నిన్ను క్షమించి కడిగి మరి నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. మరణంలో నుంచి జీవంలోకి, అసత్యంలో నుంచి సత్యంలోకి, ఆత్మ సంబంధమైన చీకట్లో నుంచి వెలుగులోకి, లోక సహవాసం నుంచి దేవుని సహవాసంలోకి నిన్ను బదలాయిస్తాడు. ఇది మతం కాదు, మార్గం. కనుక పేరు మార్చుకోవటం, ఊరు మార్చుకోవటం, మతం మార్చుకోవటం కాదు. క్రీస్తునందు ఎవడెన్ను క్రీస్తునందు ఉంటే వాడు కొత్త సృష్టి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, వారు ఆశీర్వదించబడ్డా. మరి ఈ మాటలతో మరి నేను ఆ యొక్క వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దయచేసి వారు నాకు తెలియపరిచారు, బాక్స్ ఓపెన్ చేయటానికి వీలు పడదు, కొన్ని కారణాలను బట్టి ఓపెన్ చేయటానికి వీలు పడదు, మీరు అన్యదా భావించవద్దు. ఇప్పుడు మరి ప్రార్థన చేసి యవనస్తులు, వేయగలిగిన వారు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఈ బాక్స్ను మోసుకుంటూ వస్తారు. ఆ పిట్టి దగ్గరికి వెళదాం. గాయక బృందం ముందు పాటలు పాడుకుంటూ వారు వెళతారు. మరి మనం అక్కడికి వెళదాం. వెళ్ళిన తర్వాత భూస్థాపన చేద్దాం. 5 నిమిషాల్లో మనం గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితే, గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితే, క్షణానివే నిశ్చయముగా నిన్ను చూతును, క్షణానివే
నిశ్చయముగా నిన్ను చూతును. సర్వశక్తి సర్వాధికారం కలిగిన దేవ, కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాశక్తులు కలిగిన దేవ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడు దేవ, నిపుణుడికి తండ్రి, సమాధానకర్త, అధిపతికి దేవ, మా పాపం నిమిత్తమై పరలోక రాజ్య మహిమను పెట్టి లోకములకు వచ్చి రిక్తుడవై దాసుడవై కలవరి సెలవులో క్రూరమైన శిలువ శిక్షను సహించి మరణించి సమాజం తిరిగి లేపడిన విధానం బట్టి నీ పాదములకి ఎంతో స్థుతులు ప్రభా. దేవా తండ్రి, మరి సమయంలో మరి సహోదరుడు మరి అమిరెడ్డి గారిని దేవా తండ్రి మీరు పిలుచుకున్నారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది నీ చిత్తమైనది, అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తన జీవితంలో నిజమైన దేవుణ్ణి అనగా తన పాపములను క్షమించి తన ఆత్మకు శాంతి అనుగ్రహించే దేవుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటకు, ఆయన నామమున ఆయన కార్చిన రక్తము ద్వారా తన పాపములను క్షమాపణ పొందుటకు మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. దేవా తండ్రి, మరి మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునేవాడు గలవాడు వినని ఈ యొక్క వాక్య భాగములు మీరు లిఖించినారు ప్రభా. దేవా తండ్రి, అతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రభా. దేవా తండ్రి, పాపములు వచ్చిన జీతము మరణము అనగా నిత్య మరణము, రెండవ మరణమైన అగ్నిగుండము, అటువంటి భయంకరమైన స్థితి నుండి దేవా తండ్రి నీ దాసుని నీవు మరి జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. దేవా తండ్రి, మరి అసత్యములో నుంచి మరి సత్యంలోనికి మీరు నడిపించారు ప్రభా. మరణములో జీవంలోనికి నడిపించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. దేవా తండ్రి, తన జీవితంలో యేసు రక్తము ద్వారా తన పాపములు క్షమించుకోవడానికి మీరు జ్ఞాపకం చేసుకున్నారు, అందరూ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. దేవా తండ్రి, తన కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఈ విషయంలో, అందరూ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. దేవా తండ్రి, కృప చూపండి కుటుంబ సభ్యులను దేవాతని మరి మీరు జ్ఞాపకం చేసుకోండి, బంధువులు జ్ఞాపకం చేసుకోండి, స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి, ఇరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవాతండి, వారికి కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు దాసుని ద్వారా మీరు చెప్పిన వాక్య భాగమును బట్టి దేవాతండి, ఇంకను ఈ స్థలంలో ఎవరి పాపములైతే క్షమింపబడలేదో పరిశుద్ధులైన దేవుని ఎద్దకు వారు చేరలేనన్న సత్యాన్ని మీరు తెలియపరుచుకున్నారు ప్రభా. యేసు నామమునే పాప రక్షణ, యేసు నామమునే ఆత్మకు శాంతి, యేసు నామమునే పరలోక రాజ్య ప్రవేశం అని దేవాతల్ని మరి మీరు తెలియజేసినారు ప్రభా. నీతి మందులు ఒక్కడు లేడు, ఎవరి పాపములైతే క్షమింపబడలేదో వారందరూ పాపులేని ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తున్నారు ప్రభా. దేవాతల్ని, ఈ గొప్ప రక్షణ ఇక్కడ ఉన్న వారు దేవాతల్ని ఎవరైతే పొందలేదో ఎవరి హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట. ప్రభు జయ, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, నిత్య రక్షణ నీ రక్తము చెన్న తెచ్చితివే, నిత్య రక్షణ నీ రక్తముతో నా తెచ్చితివే, ఎనవే
ఘనము నీవేగా చూతును ఎనలేని ఘనము నీవేగా జయముగా నిన్ను చూతును యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా జీవితయాత్ర ఎంతో కఠినము జీవితయాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కనుక మంటి నుంచి తీయబడిన దేహాన్ని మంటికి అప్పగించనై ఉన్నాం. అది దేవుని నియమం, దేవుని ఆజ్ఞ. మరైతే శుభప్రదమైన నిరీక్షణతో మరలా అక్షయమైన ఘనమైన పునరుద్ధాన మహిమా దేహంతో మరి అనిల్ రెడ్డిని వారిని మనం తిరిగి ప్రభు రెండో రాకడలో చూడనై ఉన్నామన్న శుభప్రదమైన నిరీక్షణ విశ్వాసంతోనే మరి ఈ యొక్క దేహాన్ని ఇక్కడ మనం భూస్థాపన చేయనై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, రేపు కలిగిన దేవా, సహోదరులు అనిల్ రెడ్డిని లోకంలో జన్మింపజేశారు. ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి కుటుంబాన్ని బట్టి వందనములు. మరి దయలిగిన తండ్రి, ఆయా భార్య వారి కుటుంబాన్ని కుమారుడు కుమార్తెను మరి తండ్రి వారికి అనుగ్రహించారు. మరి ప్రభు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రేమించి ఆయన కొరకు మీరు శిలువ బలియాగం ద్వారా సిద్ధపరిచిన ఆత్మరక్షణతో వారిని ఆశీర్వదించారు. మీకు సాక్షిగా రాయబారిగా వెలుగుబిడ్డగా జీవించడానికి మరి ప్రభా మీరు కృపనిచ్చారు. మరి గత మాసం 25వ తారీఖు మరి ప్రభా అది మీ చిత్తమైంది. మీ సన్నిధికి వారిని పిలుచుకున్నారు. కేవలం అయా మరి మట్టి దేహాన్ని ఇప్పుడు మేము ఆయా భూమికి అప్పగిస్తూ ఉన్నాం. మీ వాక్యానికి విధేయులమై మరి ఈ సమయంలో మరి ప్రభా విడిచి వెళ్ళిన పెద్ద వయసులో ఉన్న తల్లిగారు తండ్రి మరి ప్రభా తన కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు వారందరినీ కూడా మరి మీరే ఓదార్చవాలని ఆదరించవాలని కోరుతూ
మరి ఈ యొక్క మంటి నుంచి తీయబడిన దేహం మంటికి అప్పగింపబడుతూ ఉండగా అక్షయమైన ఘనమైన మహిమ కలిగిన దేహంగా లేపబడుతుందనే మీ వాక్యం సెలవిస్తూ ఉండగా మరి మేము అతి విశ్వాసంతో నిరీక్షణతో మరి దేహాన్ని మరి ప్రభు మరి భూమికి అప్పగిస్తున్నాం. ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా క్రిందకి తీస్తారు. నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము, హల్లెలూయా పాట. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువలేదనెడు, నీతో ఉన్నాను విడువలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా. పరిశుద్ధుడు వేరే తండ్రి, ప్రేమ కలిగిన దేవా, అయ్యా మరి మీ దాసుడు సహోదరులు అనిల్ రెడ్డి వారి ప్రభా మీ సన్నిధికి పిలుచుకున్నారు, భూస్థాపనలో సహాయపడ్డారు. మంటి దేహాన్ని మంటికి, దుమ్ము ధూళి నుంచి తీయబడిన దేహాన్ని దుమ్ము ధూళికి మేము అప్పగిస్తూ
మా పిల్లలు చచ్చారు ఊరికే అట్లా సతాయిస్తారు. రాజు ఆ ఫైల్ కూడా కొంచెం గ్యాప్ పెట్టారు రెండింటి మధ్య బాగా. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నా కోసగెదవు, నూతన బలమును నా కోసగెదవు. నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. పవిత్ర నగరమది, నీతికి స్థానమది, పరమా స్వభావముతో నిర్మింపబడినది. పవిత్ర నగరమది,
నీతికి స్థానమది పరమా స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నిరంతరాజ్యమది యుగంబులుండునది నిత్యముండే దరచట ఏర్పరచబడిన వారు నిరంతరాజ్యమది యుగంబులుండునది నిత్యముండే దరచట ఏర్పరచబడిన వారు దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచ్చట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచ్చట వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం దేశం